గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. తెలంగాణలో హీరో నాగార్జునకు సంబంధించినటువంటి కన్వెన్షన్ సెంటర్ని హైడ్రా కూల్చివేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే హైడ్రా చర్యలు తీసుకున్నారు అంటే ప్రత్యేకంగా ఒక సంస్థని ఏర్పాటు చేసి ఏవైతే ఆక్రమణలకు కబ్జాలకు గురైనటువంటి ప్రాంతాలు ఉంటాయో, ఏవైతే డ్రైనేజీల మీద చెరువులను పూడ్చేసి బిల్డింగులు కట్టారో వీటన్నింటినీ కూల్చడమే హైడ్రా ముఖ్య ఉద్దేశం. సో దీనికోసమే హైడ్రా అని చెప్పి ఒక డిపార్ట్మెంట్నే ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఇది నాగార్జున కన్వెన్షన్ సెంటర్ని కూల్చివేయటం జరిగింది. ఆయన కోర్టుకు వెళ్ళారు, స్టే తెచ్చుకున్నారు, హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. స్టే వచ్చేలోపే పూర్తిగా నేలమట్టం అయిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఒక్క విషయం ఆలోచించాల్సింది ఏంటి అంటే, కూల్చివేతలను 100% సమర్థించాలి. ఎందుకంటే అన్యాయంగా ఎవరిది కూలగొట్టట్లేదు. ఎవరైతే ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారో వాటిని మాత్రమే కూలగొడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మరొక కోణం ఏంటి అంటే, రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రా కూలగొడుతున్నటువంటి భవనాలు ఎవరివి అంటే ఇవి కేవలం ఆపోజిషన్ పార్టీకి చెందినటువంటివే. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే బీఆర్ఎస్ బీజేపీ ఆ పార్టీలకు చెందినటువంటి వారి భవనాలు, అలాగే వారికి మద్దతు తెలుపుతున్నటువంటి వారి భవనాలు, ఇవి మాత్రమే కూలగొడుతున్నారు అనేది ఒక వాదన. ఎప్పుడైతే అక్కడ చర్యలు చేపట్టారో వెంటనే ఇక్కడ ఏపీలో కూడా ఒక వాదన ఊపందుకుంది. మరి కరకట్ట మీద అక్రమంగా నిర్మించినటువంటి ఈ నిర్మాణాలన్నింటినీ కూలగొడతారా, ఏపీలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను కూలగొడతారు అంటే ఇక్కడ ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. గత ప్రభుత్వం చర్యలు చేపట్టింది కానీ అవి ముందుకు వెళ్ళాలి. దానికి కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి. సో ఎందుకు జగన్మోహన్ రెడ్డే కారణం అని చెప్పి చెప్పాల్సి వస్తుంది అంటే, గత ప్రభుత్వం గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేసినటువంటి ప్రజావేదికని ఇది అక్రమ కట్టడం అని చెప్పి కూల్చేశారు, బాగానే ఉంది. ఆ తరువాత కరకట్ట మీద ఉన్నటువంటి భవనాలన్నింటికీ కూడా నోటీసులు ఇచ్చారు. వాళ్ళు కోర్టులకు వెళ్ళారు, స్టే తెచ్చుకున్నారు. బట్ ఇప్పటి వరకు వాటి గురించి నెక్స్ట్ స్టెప్ లేదు. అయితే ఇక్కడ ప్రభుత్వం దీనికి తగ్గట్టుగా ఒక ప్రణాళికాబద్ధంగా చర్యలు ముందుగానే ప్లాన్ చేసుకుని చేసి ఉండాలి. ఎందుకని అంటే కరకట్ట మీద ఉన్నటువంటి నిర్మాణాలు, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఉంటున్నటువంటి లింగంనేని ఎస్టేట్స్ భవనం, ఇది చంద్రబాబు సొంతం కాకపోవచ్చు, రెంట్కుంటున్నా కూడా ఇది అక్రమ నిర్మాణం. నది గర్భంలో ఉంది. ఎందుకంటే మనకి కనిపించే కృష్ణానది ఆయన ఇల్లు దాటిన తర్వాత కృష్ణానది కట్ట కనిపిస్తుంది. కానీ వరద వచ్చినప్పుడు నీటి ఉధృతిని ఆపటానికి ఆ కరకట్ట వరకు దాన్ని ఎక్స్టెన్షన్గా వదిలిపెట్టారు. అది వరద కట్ట అంటాం దాన్ని. సో ఇది నది గర్భంలో ఉన్నట్టే ఇల్లు, నదిని ఆక్రమించి కట్టినట్లే. అదొక్కటే కాదు, ఆ బారుకి కరకట్ట బారుకి ఉన్నటువంటి భవనాలు కనుక చూసినట్లయితే లింగంనేని ఎస్టేట్స్తో పాటుగా ఆ పక్కనే ఈయన మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం ఉంటుంది. ఒక పెద్ద భవనాలు ఉంటాయి, 3-4 బ్లాకులు. దాని తర్వాత ఇస్కాన్ టెంపుల్ ఒకటి ఉంటుంది. వరుసగా కరకట్ట మీద కట్టినటువంటి నిర్మాణాలు ఇవన్నీ కూడా అక్రమ నిర్మాణాలు. వీటన్నింటినీ కూడా కూల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ఇక్కడ కూలిస్తే ఇది రాజకీయ పరమైనటువంటి కక్ష సాధింపు చర్య అవుతుంది. ఇదే తెలంగాణలో కూలిస్తే హీరోయిజం అవుతుంది. ఎప్పుడైతే నాగార్జున భవనాన్ని కన్వెన్షన్ సెంటర్ని కూల్చేసిందో హైడ్రా, రేవంత్ రెడ్డిని హీరోని చేస్తూ మీడియా ప్రొజెక్ట్ చేసింది. కానీ ఇక్కడ అదే చర్యలు చేపడితే జగన్ విలన్ అయ్యాడు. ప్రజావేదిక కూల్చిన నెక్స్ట్ మినిట్ నుంచే జగన్ని టార్గెట్ చేస్తూ కక్ష సాధింపు చర్యలకు జగన్ పాల్పడుతున్నాడు. జగన్ కేవలం రాజకీయ కక్షతోటే కూలగొడుతున్నాడు. 8 కోట్ల ప్రజాధనంతో నిర్మించినటువంటి ప్రజావేదికను కూల్చేశాడని చెప్పి నానా రచ్చ చేశారు. సరే, ప్రజావేదిక వదిలేండి, ప్రజాధనం అనుకుందాం. అలాగే మరి నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడి ఇంటి ముందు గోడ ఆక్రమణకు గురైనటువంటి ప్రాంతం ఇది. ఆక్రమించి గోడ కట్టారని చెప్పి 2 అడుగులు కూల్చేశారు. ఇల్లు మొత్తం కూడా కూల్చలా, కేవలం 2 అడుగులు. 2 అడుగుల గోడ కూల్చినందుకు కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. కావాలని చెప్పి నేను పర్మిషన్ తీసుకుని నా స్థలంలో కట్టుకున్నా సరే కూల్చేశారని ఆయన మీడియా ముందు గగ్గోలు పెట్టారు. దీన్ని మీడియా హై లెవెల్లో ప్రొజెక్ట్ చేసింది.
కానీ మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అప్పుడు విలన్ అయ్యాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు హీరో అయ్యాడు? ఇక్కడ చేస్తుంది ఆపోజిషన్ పార్టీలకు సంబంధించినటువంటి భవనాలే టార్గెట్, అప్పుడు చేసింది కూడా అదే టార్గెట్. అలాగే రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి ముందే నాగార్జునకి ఖచ్చితంగా ఒక షాక్ ఇస్తానని చెప్పి ఆయన చెప్పాడు. చెప్పినట్లుగానే నాగార్జున దెబ్బ కొడతానన్నట్టుగానే ఎన్ కన్వెన్షన్ సెంటర్ మీద దాడి జరిగింది. సో రెండు ఒకటే సినారియో, బట్ ఒక ముఖ్యమంత్రి విలన్ అయితే ఇంకొక ముఖ్యమంత్రి హీరో అయ్యాడు. దీనికి కారణం ఎవరు అంటే మీడియా. జగన్ ఓన్లీ సాక్షిని నమ్ముకుని నాకంటూ ఒక సొంత పత్రిక, ఒక సొంత టీవీ ఛానల్ ఉంది కదా అని చెప్పి కేవలం దాంట్లోనే న్యూస్ని ప్రొజెక్ట్ చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, ఇది జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక, సొంత టీవీ ఛానల్ కాబట్టి ఆయన గురించే పాజిటివ్ చెప్తారనేటువంటి వర్షన్ జనంలోకి వెళ్ళిపోయింది. కానీ ఇటు టీడీపీకి చూసుకుంటే సొంతంగా మీడియా ఛానల్స్ ఏవీ లేవు. తెలుగుదేశం పార్టీకి అంటూ సొంతగా ఒక్క ఛానల్ కూడా లేదు. కానీ న్యూట్రల్గా ఉంటున్నాయి అని చెప్పుకునేటువంటి ముసుగులో ఎన్నో టీవీ ఛానల్స్ పార్టీలకు అనుగుణంగా పనిచేస్తున్నటువంటివి ఉన్నాయి. బయటకి ఆధారాలు లేకపోవచ్చు, మనం కామెంట్ చేయటానికి ఆధారాలు చూపించలేకపోవచ్చు, కానీ ఏబిఎన్ కానీ, టీవీ5 కానీ, ఈటీవీ కానీ ఇలాంటివన్నీ కూడా, ఈనాడు దినపత్రిక కానీ, ఆంధ్రజ్యోతి దినపత్రిక కానీ టీడీపీకి సపోర్ట్గా వార్తలు రాస్తూ జగన్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డాడు అంటూ మీడియాలో గగ్గోలు పెట్టడంతో అది జగన్కి నెగిటివ్ పబ్లిసిటీ అయింది. ఇటుపక్క సాక్షి, టీవీ9, ఎన్టీవీ ఇవన్నీ వైసీపీకి ఎంత సపోర్ట్ చేసినప్పటికీ కూడా సాక్షి ఎప్పుడైతే ఉందో, సాక్షిలో ఏ న్యూస్ అయితే వచ్చిందో దాన్ని వైసీపీ అనుకూల మీడియా కాబట్టి, వైసీపీ సొంత మీడియా కాబట్టి దాన్ని జనం నమ్మరు. ఇక మిగిలినటువంటి ఛానల్స్ ఎంత గగ్గోలు పెట్టినా జగన్ని హీరో చేయలేవు. ఎందుకంటే ఒక వ్యక్తిని డీగ్రేడ్ చేయడానికి కానీ, నెగిటివ్ పబ్లిసిటీ చేయడానికి కానీ మీడియా చాలా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చూపించగలుగుతుంది. నాట్ ఓన్లీ మీడియా, సోషల్ మీడియా ఏదైనా కావచ్చు. ఒక వ్యక్తిని నెగిటివ్గా పబ్లిసిటీ చేసినంత ఈజీగా పాజిటివ్ పబ్లిసిటీ చేయలేము. పాజిటివ్ అనేది చాలా స్లోగా డెవలప్ అవుతుంది. నెగిటివిటీ అనేది ఒక్క ఇన్సిడెంట్ తోటే డెవలప్ అవుతుంది. అది పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకని అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి లక్షల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లలోకి డిపాజిట్ చేసి సంపాదించుకున్నటువంటి మంచి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి ఒక్క చట్టంతో నెగిటివ్గా మారిపోయినటువంటి పరిస్థితి. సో ఇదే జగన్ తెలుసుకోవాల్సినటువంటి అంశం. మీడియాతో ఎంత మంచిగా తన సొంతంగా నాకు ఛానల్ ఉంది కదా అన్నట్టు పోకుండా మిగిలినటువంటి మీడియాలను కూడా సమానంగా చూసుకుంటూ పోతాయి. మనం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని కాపాడితే, మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని కాపాడతారు. ఇదే టీడీపీ చేసినటువంటిది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాపాడినటువంటి మీడియానే వాళ్ళు ప్రతిపక్షంలోకి వెళ్ళాక వాళ్ళని కాపాడి మరలా అధికారంలోకి తీసుకురావడానికి ఎంతగానో కృషి చేసిందంటంలో ఎటువంటి డౌట్ లేదు. ఈ పాఠమే జగన్ నేర్చుకోవాల్సింది.